హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే కటింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. రోజ్ ఫ్లవర్ హ్యాండ్ డిజైన్ అండి. ఇదైతే చాలా ఈజీగా ఓన్లీ ఒక్క డాట్తో అయితే మీకు సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పేపర్ అయినా లేకపోతే లైనింగ్ క్లాత్ అయినా తీసుకొని మీ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత హ్యాండ్ అయితే ఫస్ట్ కటింగ్ అయితే చేసేసుకోండి. నేనైతే నా బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. కింద పావించి పైన పావించి అలా ఖర్చులకు వదిలేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అయితే ఫస్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మధ్యలో ఒక మార్క్ అయితే పెట్టుకోండి, ఒక టిక్కు కరెక్ట్గా సెంటర్ కోసం తీసుకొని దీన్ని కటింగ్ అయితే చేసుకోండి. పైన కొంచెం అంటే కొంచెం వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వదిలేసేసుకోండి. ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ అటు ఇటు ఉండేటట్టుగా తీసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. క్లాత్ మూలగా ఉండాలి, క్రాస్గా. దాన్ని ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి. చేసుకొని మధ్యలో వచ్చేసి నాకు 9 ఇంచుల వరకు వచ్చిందండి. ఇంకా సైడ్లు అంతా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఆ పేపర్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఈ విధంగా మూలలో అటు ఇటు సమానంగా ఉండేటట్టు పెట్టుకున్నామంటే మీకు మధ్యలో షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓన్లీ 1 డాట్తో అయితే మీకు బ్లౌజ్ డిజైన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా మనం వీ షేప్ ఎక్కడ వచ్చిందో అటు ఇటు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. కరెక్ట్గా వేసుకొని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని ఇటువైపుకి తిప్పుకొని మనం ఎక్కడైతే గుర్తు పెట్టుకున్నామో అక్కడికి కుట్టు అయితే వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి. వేసుకొని దీన్ని ఈ విధంగా తిప్పుకున్నామంటే మీకు ఫ్లవర్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఎవరైనా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మీరు ఏమైనా పూసలు లాంటివి ఉంటాయి కదా, అది మధ్యలో మిడిల్లో పెట్టేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుందండి. నేను చిన్నది ఇలాంటి ముత్యం లాంటిది తీసుకొని పెట్టేశానండి. అది కుట్టుగాని వేసేసుకున్నామంటే మీకు ఆ డిజైన్ అలాగే నిలిచిపోతుంది. చాలా ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.